బాగున్నావమ్మా అను? బాగున్నాను అంకుల్. నానమ్మ ఉందా అంకుల్? ఉందమ్మా. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును అంకుల్. వాచ్మెన్, లోపలికి ఎవరిని పంపించొద్దు. బయట వాళ్ళు ఎవరో రాలేదమ్మా, మీ మనవరాలే వచ్చారు. ఎవరిని పంపించొద్దని చెప్తే అర్థం కదా? అలాగేనమ్మా. పాపా, మేడం గారు ఎవరిని లోపలికి పంపించొద్దని చెప్పారు. వెళ్ళిపో అమ్మా. నానమ్మ, నన్ను లోపలికి రానివ్వద్దంటావు నానమ్మ. చెప్పు నానమ్మ, నేను నిన్ను కలవాలనే వచ్చాను. అమ్మా అమ్మా వద్దమ్మా, అమ్మగారు కోపడతారు. ఆగమ్మా. నానమ్మ, నన్ను ఆపుతున్నాడు. నన్ను రావద్దంటావే నానమ్మ. వదలమని చెప్పు నానమ్మ. నన్ను పంపించమని చెప్పు నానమ్మ. నేను నీతో మాట్లాడాలి నానమ్మ. నీకొక మాట చెప్పాలి. నేను చెప్పే మాట వింటే నువ్వు చాలా సంతోషిస్తావు. నానమ్మ, ఆగు నానమ్మ. ఆగమ్మా, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. నన్ను లోపలికి పంపించండి అంకుల్. వెళ్ళిపో అమ్మా. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ పంపించండి. వద్దమ్మా, అమ్మగారు నన్ను తిడతారమ్మా. ప్లీజ్ నానమ్మ, నన్ను రానివ్వు నానమ్మ. అంకుల్, నానమ్మ నా మీద కోపంగా ఉంది. నేను వెళ్ళి మాట్లాడితే నానమ్మ సంతోషిస్తుంది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అంకుల్. అమ్మగారు దెబ్బలాడతారమ్మా. వద్దమ్మా, వెళ్ళిపో. నేను తెలుసు కదా అంకుల్. నానమ్మతో 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ వచ్చేస్తాను. ఒక్కసారి పంపించండి అంకుల్, ప్లీజ్ అంకుల్. నిన్ను పంపిస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. వెళ్ళిపో అమ్మా, ప్లీజ్ అమ్మా. వెంటనే వచ్చేస్తాను అంకుల్. ఒక్కసారి పంపించండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అమ్మగారు చెప్పినట్టు మేము వినాలి. అర్థం చేసుకో అమ్మా. వెళ్ళిపో అమ్మా, ప్లీజ్ తల్లి. నానమ్మ బయటికి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అను, నువ్వు ఇక్కడున్నావేంటమ్మా? నానమ్మని కలవాలొచ్చాను. మరి లోపలికి వెళ్లకుండా బయట నించున్నావే? అమ్మగారు పంపించొద్దని చెప్పారు సార్. అదేంటి? తెలీదు సార్. నమస్కారం అండి. నమస్కారం బాబు. మీరు మా ఇంటికి వచ్చారు, గుర్తున్నానా? గుర్తున్నారు బాబు. నేను మీకు విషయం చెప్తాను, అది మీరు మా అమ్మకి చెప్తారా? చెప్పండి బాబు. చెప్తాను, కారెక్కండి. ఏదో చెబుతానన్నారు బాబు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రండి. అమ్మా, నా హోంవర్క్ అయిపోయింది.
కూర్చోండి. పర్వాలేదు బాబు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెద్దవాళ్ళని నిలబెట్టి మాట్లాడడం పద్ధతి కాదు. కూర్చోండి. బాబు, ఏదో ముఖ్యమైన విషయం చెబుతానన్నారు. ముందు కాఫీ తాగండి. మీనాక్షి, ధర్మారావు గారికి కాఫీ తీసుకునిరా. కాఫీ తీసుకోండి. బాబు, ఆ, మా అమ్మ ఎవరు? మా అమ్మ ఎక్కడుంది, ఎలా ఉంది అని అడగడం కోసం మిమ్మల్ని తీసుకురాలేదు. మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత మా అమ్మని కలవలేదని చెప్పారు కదా. అవును బాబు. ఎందుకు కలవలేదు? మీరు కలవనని చెప్పాక ఆవిడికి ఏం చెప్పాలో తెలియక మళ్ళీ కలవలేదు బాబు. ఇప్పుడు మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటి బాబు? నేను చెప్పింది వెళ్ళి ఆమెకి చెప్పాలి. ఏం చెప్పాలి బాబు? ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం కానీ నా గురించి తెలుసుకునే ప్రయత్నం కానీ చేయొద్దని చెప్పండి. నా తల్లి కాని తల్లి నన్ను తన సొంత కొడుకుగా దత్తత తీసుకోబోతోంది. ఆ తల్లికి నేను కొడుకును కాబోతున్నాను కాబట్టి నా కన్న తల్లికి నేను కొడుకును కాలేనని నా మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. కన్న తల్లిని కాదనుకునే మరో తల్లి కొడుకుగా దత్తత వెళ్తున్నానంటే నా కన్న తల్లి మీద నాకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఆవిడికి తెలియాలి. కన్న కొడుకు పట్ల ఎంత పెద్ద తప్పు చేసిందో నా తల్లికి తెలియాలి. తెలుసుకుని జీవితాంతం బాధపడాలి. ఈ విషయం చెప్పడం కోసమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పిన తర్వాత నా తల్లి ఏమందో, ఎంత బాధపడిందో అవేవి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళిరండి. బాబు, కన్న తల్లిని కాదనుకోవడమే పెద్ద తప్పు. కన్న కొడుకుపై ఆశలు వదులుకోమని ఆ తల్లికి చెప్పడం ఇంకా పెద్ద తప్పు. నేనెంత పెద్ద తప్పు చేసినా నా తల్లి చేసిన తప్పు ముందు అది చిన్నదే అవుతుంది. నా తల్లి చేసిన తప్పుతో పోల్చుకుంటే నేను చేసేది తప్పే కాదు ధర్మారావు గారు. ఏమండి, మీరు పదే పదే మీ అమ్మగారు చేసింది తప్పని చెప్తున్నారు. దత్తత తీసుకోవలసిన అవకాశాన్ని, అవసరాన్ని కల్పించింది నువ్వే. వాసుదేవ్ మీదున్న ప్రేమ, అభిమానంతోనే చేస్తున్నాను. నువ్వు నీ నిర్ణయం మార్చుకోక తప్పదమ్మా. నువ్వు అనుకుంటున్నది నేను జరగనివ్వను.